హాయ్ వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆదివారం కదా, చక్కగా టెర్రస్ గార్డెన్కి వెళ్ళామండి నేను మా వారు. చూడండి, మొలగ చెట్టు పెట్టాను. లాస్ట్ జూలైలో పెట్టానండి. కరెక్ట్గా 6 నెలలు అయింది. పువ్వు వచ్చేసింది చెట్టు. కాకరకాయలు మళ్ళీ రెడీ అయిపోతున్నాయండి. లాస్ట్ వీడియోలో మీకు నేను చూపించాను. హార్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి రెడీ అయిపోతున్నాయి కాకరకాయలు. మా వరకు సరిపోతున్నాయండి చక్కగా. ఇక్కడ చూడండి, టమాటాలన్నీ కూడా పండిపోతున్నాయండి. టమాటా చెట్లు కిందకు పడిపోతుంటే వైరు వేసి ఇట్లాగా షేడ్ నెట్ కట్టానండి కర్రలకి. అలాగే బొప్పాస్ పండు తెచ్చుకున్నానండి, నాటు బొప్పాస్కాయ. చాలా తెయ్యగా ఉంది, అందుకని చెప్పేసని ఆ విత్తనాలు తీసి టైర్లో వేశానండి. చిన్నగా పొడుగ్గా ఉంటాయి. టమాటాలు చూడండి, గుత్తులు గుత్తులుగా పండిపోతున్నాయి. మా వారు ఈరోజు టమాటా పచ్చడి చేయమని అడిగారు. హార్వెస్ట్ చేస్తున్నారండి ఆయనే. ఎంతో సంతోషంగా ఉందండి. మనం కుళ్ళిపోతున్నటువంటి పళ్ళు కాయలు కూడా ఇట్లాగ మనం నారు వేసేసుకొని మొక్కలు విడగొట్టుకొని వాటి నుంచి మనం ఇలాగా అన్నీ తీసుకుంటుంటే కాయలు పళ్ళు చాలా సంతోషంగా ఉంటుందండి. అది కూడా మన చిన్న టెర్రస్ గార్డెన్, బుజ్జి టెర్రస్ గార్డెన్ అండి. చామంతులు పెట్టానన్నాను కదా, చూడండి ఎండ తగలక పాడైపోతున్నాయండి. అన్ని టమాటాలు కూడా మా వారు పండిపోయినవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నారు. ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటామండి. ఆకుకూరలు కూడా ఇంకా నేను చల్లాలండి. కొత్తిమీర మెంతికూర ఇవన్నీ కూడా, ధనియాలు అవి తెచ్చుకున్నాను. ఇక్కడ చూడండి, మందార పూలు అన్నీ కూడా విచ్చుతున్నాయి. అలాగే గన్నేరు పూలు, పింక్ గన్నేరు అండి, తీసుకొచ్చి టబ్లోకి మార్చానని చెప్పాను కదా. రోజుకు 10 పూలు వస్తున్నాయి. స్వీట్ కార్న్ పాడైపోయిందని చెప్పి కిచెన్ వేస్ట్లో వేస్తే మొక్కలు వచ్చినాయండి. అవన్నీ నారు విడగొట్టాను. చూడండి, మొక్కలు ఒక్కొక్క దాంట్లో 4 చొప్పున ఇలాగ పెద్ద టబ్బుల్లో పెట్టేసా గన్నేరు మొక్కల్లో. ఇది క్రీమ్ కలర్ గన్నేరు అండి. వంకాయలు మళ్ళీ రెడీ అయిపోతున్నాయండి. మనం కూర చేసేసుకున్నాం కదా చక్కగా. ఒక్క బీరకాయ హ్యాండ్ పాలినేషన్ చేస్తే వచ్చిందండి. చెట్టు అంతా ఎండిపోయిందండి. ఎక్కడో చిన్న చిగురు ఉంది, దానికి కాయలు వస్తున్నాయి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ పువ్వులు చూడండి, నేను విత్తనాల కోసం ఉంచానండి ఈ పువ్వులు. ఇది పసుపు మందారం అండి. చక్కగా ఇప్పుడే మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఎండ తగిలి పువ్వులు వస్తున్నాయి. ఆరెంజ్ కలర్ గీత మందారం. ఇందులో కూడా నేను స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టాను, అవి ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. మొత్తం టెర్రస్ గార్డెన్ అంతా కూడా అన్ని టబ్బుల్లో తులసి మొక్కలు వచ్చేసినాయండి. తులసి వనం చాలా ఎక్కువగా ఉంది. తెల్ల మందారాలు చూడండి, ఇప్పుడే వస్తున్నాయి. పొద్దున్నే వచ్చామండి 7:30కి. ఇంకా ఎండ కూడా రాలేదు, మందారాలు విచ్చుతున్నాయి. ఇది పర్పుల్ కలర్ మందారం అండి. పచ్చిమిరపకాయ కూడా అన్నీ కూడా ఆకులు రాలిపోయినాయండి. అసలు బతకనీయట్లేదండి ఉడతలు, పురుగులు కూడా. గులాబీ, పింక్ కలర్ గులాబీ చూపించాను కదా, సెంటు గులాబీ. కొమ్మ పెద్దదిగా అయిపోయిందని కట్ చేసి ఇందులో పెట్టా, బతికిందండి. ఇవన్నీ క్యాప్సికమ్ మొక్కలండి. అలాగే టమాటాలు కూడా చూడండి, అక్కడక్కడ పండిపోతున్నాయి. అన్నీ కూడా పండినవి మా వారు హార్వెస్ట్ చేసేస్తున్నారు. ఈరోజు మాకు పచ్చడికి సరిపోతుందండి. అలాగే వంకాయలు కూడా వచ్చినాయి, ఎవరికైనా ఇచ్చేస్తానండి, మేము తినాం కదా. పచ్చిమిరపకాయలు కూడా చెట్లన్నీ పాడైపోయినాయండి. మళ్ళీ ఇప్పుడే చిగురొచ్చి కాయలు వస్తున్నాయి. ఈ మందారం చూడండి, అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈరోజు 4 పూలు పూసింది. అసలు కొయ్యబుద్ధి కావటం లేదండి. చెట్టు నిండా పువ్వులు ఉంటేనే కదండి మన టెర్రస్ గార్డెన్కి అందము. టమాటాలు చూడండి, అన్ని టబ్బుల్లో పెట్టాను. అన్ని టమాటాలు కూడా కలర్ మారినాయండి. అలాగే మీకు ఇంకొకటి చూపిస్తానండి. ఇది కూడా క్యాప్సికమేనండి. గులాబీ పూలు చూడండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక మనకి గుత్తిలాగా అంటే ఫ్లవర్ బుకేలాగా వచ్చినాయి. అన్నీ కూడా 15 మొగ్గలు. ఇవాళ 4 పూలు ఇచ్చినాయండి. అమ్మవారికి పెట్టుకుంటాను తీసి. చూడండి ఎంత బాగున్నాయో. కలర్ సెంట్ రోజ్ అండి ఇది. మరువము, కనకాంబరాలు, అలాగే బంతినారు కూడా అక్కడక్కడ స్ప్రెడ్ అయ్యి గాలికి మొక్కలు వచ్చినాయండి. టమాటాలు మిగతా టబ్బుల్లో కూడా మా వారు హార్వెస్ట్ చేసేస్తున్నారండి. ఈ మందారం, ఒంటిరేఖ మందారం 2 పూలు పూసినవి. అన్నీ కూడా మా వారు కట్ చేసేస్తున్నారు. టమాటాలన్నీ కలర్ మారినవి. ఇలాగ మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. 5 నిమిషాల్లో మగ్గిపోతాయండి టమాటాలు. ఇప్పుడు ఏ కూర అయినా సరే, టమాటాలని కాదు, ఏ కూరలైనా సరే ఆ రుచి వేరు, త్వరగా మగ్గిపోతాయండి. చూడండి ఎంత బాగున్నాయో. మా వారు ఎంత సంతోషంగా కట్ చేశారు. సన్నజాజి పూలు ఇంకా నేను కొయ్యాలండి. దేవుడు పూజకు అన్ని పూలు కోసుకొని వెళ్తాను డాబా మీద.
ఒక పెద్ద ప్లేట్కి వస్తాయండి. అలాగే పెద్ద మల్లెపువ్వు చూడండి, పందిరి మల్లె, దీన్ని కూడా పందిరికి ఎక్కిస్తున్నాను. అలాగే పొడుగు చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. రైతు బజార్ నుంచి తెచ్చినప్పుడు ఇట్లా విత్తనాలు తీసుకొచ్చి మట్టిలో పెట్టేస్తే అవే మొక్కలు వచ్చేస్తాయండి. విడిగా నేను అసలు విత్తనాలు కొననండి. పచ్చి విత్తనాలు మొలవ్వు అని చాలామంది అనుకుంటారండి, కానీ నేను పచ్చివే పెడతానండి. బొప్పాస్కాయ కూడా పచ్చి గింజలే పెట్టాను. అలాగే చిక్కుడుకాయలు పచ్చి విత్తనాలే పెడతాను. వంకాయ ఏదైనా ముదిరిపోతే మధ్య కట్ చేసేసి నేను మట్టిలో పెట్టేస్తానండి. ఒక్క బీరకాయ మా వారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. ఏదో కొంచెం అన్నీ మనం పండించుకోలేం, కానీ కొద్దిగా మన తోటలో మనం పండించుకొని తింటే అది చాలా తృప్తినిస్తుందండి. కొనుక్కోలేక కాదండి, అది మనం ఆర్గానిక్గా పండించుకుంటే ఆ రుచే వేరండి. మామిడికాయలు కూడా చూడండి రెడీ అయిపోతున్నాయి. అక్కడక్కడ చూడండి ఇలాగ పెద్దవైనవి. మంచు పడిపోయి మొత్తం ఆకులన్నీ పాడైపోయినాయండి. నల్లగా మంచుకు పూత రాలిపోయింది. చూడండి డాబా అంతా ఎన్నిసార్లు చిమ్మినా కూడా పువ్వేనండి, మామిడి పూత టబ్బులు వచ్చేస్తుందండి. అలాగే పిందెలు కూడా. బాగుంది కదా ఈ వీడియో. మీరు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి. చూడండి ఎన్ని పువ్వులో వంకాయలు, టమాటాలు ఈరోజు హార్వెస్ట్. థ్యాంక్ యూ.